ఏ పార్టీ కూడా డోర్లు తీసుకోకుండా విజయసాయి రెడ్డికి చూసి డోర్ క్లోజ్ చేసింది. ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు గారు చావు గురించి మాట్లాడతాడు. విజయసాయి రెడ్డి నీకు చెప్తున్నా, ఇంకొకసారి కానీ చంద్రబాబు నాయుడు గారి చావు గురించి నీ నోట్లోకి వచ్చిందా నన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే మన నాయకులు మీటింగ్ లో కొన్ని విషయాలు చెప్పారు. ఎవరిని ఎదురుగా మాట్లాడద్దు, ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడద్దు అని. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో రాజకీయాల్లో ఎవరు కూడా మాట్లాడరు. అలాంటి మాటలు మాట్లాడావు నువ్వు కానీ ఈసారి కానీ అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం నీకు చేయాల్సింది తప్పదు. ఎందుకంటే ఆ నాయకులు మాట్లాడితే మేము కోరుకుంటాం. నేను మాట్లాడకు రాజకీయం అది అందులో ఉంటాడు. రాజకీయంగా ఏదైనా వ్యతిరేకించుకోవాలి కానీ వ్యక్తిగత కక్ష ఉండకూడదు అంటాడు. వ్యక్తిగత కక్ష ఏంటి? జగన్మోహన్ రెడ్డితో ఉన్నది ఎప్పుడు ఏ ప్రభుత్వమో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు ఎందుకు వెళ్ళాను జైలుకి? అసలు ఈ సూట్ కేసు కంపెనీలకి చుట్టింగ్ నువ్వేదో నిజాయితీ పరులాగా, నువ్వేదో సత్యశీలులాగా మాట్లాడితే మరి డిజిటల్ మీడియా పేపర్ పెట్టు ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దన్నారా? అయితే నేను కూడా ఒక విషయం చెప్తున్నా. విజయసాయి రెడ్డి డిజిటల్ మీడియా పెట్టిన రోజే నాది కూడా డిజిటల్ మీడియా ప్రారంభం చేస్తా. డిజిటల్ మీడియా పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి లేనిపోయి కానీ అందులో మాట్లాడే అనుకో, లేదు మాట్లాడిచ్చేదే అనుకో, ఎవరిపై పెట్టిస్తావు? రాజకీయాలకు వస్తున్నావు, రాజకీయాల నుంచి వెళ్ళిపోయి నీ వ్యవసాయం చేసుకుంటున్నాను అన్నావు, మళ్ళీ వస్తున్నావు. రాజకీయాలు ఏ పార్టీలో చేసుకుంటుంది? మరి అదేంటంటే సొంత పార్టీ పెడతానండి. సొంత పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో విజయసాయి రెడ్డి పంచాయతీ బోర్డు మెంబర్గా కానీ గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. రాజకీయ పార్టీ పెడతాం, సొంత రాజకీయ పార్టీ పెడతాం. పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు? ఎవరు బెదిరిస్తారు? మీరు అభివృద్ధి చేసే నాయకుడు బెదిరిస్తారా? బెదిరున్న నాయకుడిని నానా మాట్లాడారా? 70 ఏళ్ళ వయసులో ఈ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి నెంబర్ 1 లీడర్ సిపిఎన్ గారిని మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, మరో పక్క విజయసాయి రెడ్డి, ఇంకో పక్క సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకో పక్క మాజీ మంత్రులు జోగి రమేష్, పేరున్నాని, విడుదల రజని. ఏంటి మీరందరూ? అంటే మీకు పనుల్లో, మీకు పాటల్లో, మీకు ఉద్యోగాల్లో ఏదో 10 నిమిషాలు మీడియా ముందుకు వచ్చి బిందుడి పాలనలో ఒక విషపు చుక్క కలిపినట్టు మీరు ఇంత అభివృద్ధి చేస్తుంటే దాని మీద నేను మాట్లాడటం. ఇవాళ ప్రపంచం మొత్తం మెచ్చుకుంటుంది, గూగుల్లో ప్రపంచం మొత్తం ఉంటుంది. అలాంటి గూగుల్లో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘన చరిత్ర సిపిఎన్ గారిది, లోకేష్ బాబు గారిది. దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని చీకటిమయంలో నిర్మించినటువంటి మీరా మాట్లాడేది. మీకు రాజకీయాల విలువల గురించి తెలియాలంటే ఏదైతే జాతీయ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉందో తాడేపల్లిలో, అక్కడ నాయకులు అనే వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఒక క్లాసులు జరుగుతున్నాయి. రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా రండి, ఆహ్వానిస్తున్నాం. అక్కడ కూర్చొని ఎలా తయారవ్వాలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు
ఎంత నిబద్ధతగా ఎంత నాయకత్వం వహిస్తారో గత 40 ఏళ్ళు బట్టి చూశారు. నందమూరి తారక రామారావు గారు పదవిస్తే నందమూరి తారక రామారావు గారు నిధులు నిలిపారు. చంద్రబాబు నాయుడు గారు పదవిస్తే చంద్రబాబు నాయుడు గారు నిధులు నిలిపారు. కానీ వారెమ్మట ఒక్క నాయకుడు కానీ ఒక్క కార్యకర్త కానీ అలా. అది చంద్రబాబు నాయుడు గారి ఫ్యాక్టరీ అంటే నాయకులు తయారు చేసే ఫ్యాక్టరీ సీనియర్. అంతేగాని అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారి మీద విషయం చిమ్మితే మాత్రం విషయం కట్టితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. వ్యక్తిగత దోషంలో ఎవరో మాట్లాడినా సరే తగిన బుద్ధి చెబుతాం. ఎందుకంటే మా పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది. అధికారంలో ఉంది కాబట్టి నేను కొన్ని స్పీడ్గా మాట్లాడట్లా. ప్రతిపక్షంలో చూశారు కదా నేను ఎలా మాట్లాడేవాళ్ళం. అధికారం ఉంది కాబట్టి మీరు సైలెంట్గా ఉంటారు, మనం ఏమన్నా మాట్లాడచ్చు అనుకుంటారేమో. కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు ఒక ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ప్రజల మీద కోపంతో మీరు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే మాత్రం మీకు వచ్చేసారి ఈ 11 సీట్లు కూడా రావు. అమరావతి అనేది ఒక రాజధాని అనుకుంటున్నారు మీరు. అమరావతి అనేది ఈ రాష్ట్రానికి ఒక ఆస్తి. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం.